నమస్తే మేడం. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు నా రుణమాఫీ హామీ తీర్చడం మీదే బాధ్యత అని చెప్తున్నారు, వార్తలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పటికి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారే తీర్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రుణమాఫీ ఆయన ఎప్పుడు ఇచ్చాడు? రుణమాఫీ అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు 2014లో. కానీ దాన్ని నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశాడు? ఫస్ట్ విడత ఎప్పుడు ఇచ్చాడు? నేను 5 విడతల్లో చేస్తానన్నాడు. ఆ ఫస్ట్ విడత ఎప్పుడు ఇచ్చాడు? జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఇచ్చాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్స్ ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడు? లిటరల్గా ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ నేను ఫస్ట్ నుంచి కూడా ఐ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ వాట్ Chandrababu Naidu was doing. I have been continuously saying ఆయన ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్, కానీ హీ ఫెయిల్డ్ ఇన్ ఏపీ దిస్ టైం. వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఆయన ఫెయిల్ అయ్యారు. ఆయన తన మ్యానిపులేషన్స్ వల్ల ఫెయిల్ అయ్యారు. అందుకే ఆయన చాలా పెద్ద మ్యానిపులేటివ్ పొలిటీషియన్. ఆయన మీరు కనుక నిజంగా ప్రజలకు మీకు నిబద్ధత ఉండి రైతులకు మీరు ఏదో చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్న సర్కమ్స్టాన్సెస్లో రుణమాఫీ అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వాట్ షుడ్ ఐ సే, అంటే నిజంగా చాలామంది నాతో ఏకీభవిస్తారో ఏకీభవించరో, కానీ రుణమాఫీ అనేది అసలు దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ అండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ది సొల్యూషన్. రుణమాఫీ మీరు ఇస్తున్నంత కాలం రైతులు ఇంకా ఇంకా రుణ ఊబిలోకి వెళ్ళిపోతూనే ఉంటారు. దానికి తోడు ఈయన నేను 5 విడతల్లో చేస్తానన్నారు. 5 విడతల్లో మీరు చేసిన ప్రతిసారి కూడా ఎవ్రీ టైం ఆ ఇంట్రెస్ట్ ఏదైతే భారం ఉందో రైతుల మీద అలా పడుతూనే ఉంది. అది అండర్స్టూడ్. సో ఇన్ అ వే మీరు ఇంకా ఇంకా రైతుల్ని ఇంకా ఊబిలోకి నెడుతున్నారు తప్పించి యూఆర్ నాట్ డూయింగ్ దెమ్ ఎనీ ఫేవర్. ఫస్ట్ దట్ ఈస్, అది చాలా క్లియర్గా అర్థం చేసుకోగలగాలి. ఇంకోటి, పోనీ గుడిలో మెల్ల ఏదో చేశాడు కదా అంటే అది కూడా ఎప్పుడు చేశాడు ఆయన? జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్స్, ఒక ఎలక్షన్ స్టంట్ లాగా. వెదర్ ఇట్ ఈస్ రుణమాఫీ కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలక్షన్ స్టంట్ లాగా చేశాడు. అండ్ ఐ రియలీ థాట్, చాలా వీడియోస్లో నేను కూడా చెప్పాను, పసుపు కుంకుమ వల్ల చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ డెఫినెట్లీ హీ వుడ్ గ్రాబ్ ఆల్ ది విమెన్ ఓట్స్ అనుకున్నాను. కానీ పీపుల్ వర్ వెరీ స్మార్ట్. ఈయన 5 ఏళ్లలో చేయండి, సడన్గా లాస్ట్లోకి వచ్చి చేస్తే మేము వాత పెడతామని చెప్పి వాత పెట్టారు ఎన్నికల్లో. ఇప్పుడు కూడా నేను ఇచ్చినటువంటి హామీ మీరు పూర్తి చేయాలి అన్నో ఎంతవరకు సబబు? ఎందుకనంటే ఆల్రెడీ వీళ్ళు నవరత్నాల్లో దే ఆర్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ అబౌట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని చెప్పి వైఎస్ఆర్ వాట్ ఈస్ దట్ నేమ్, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని ఆయన చాలా క్లియర్గా ఒకటి రైతులకు చేశాడు. రైతు భరోసా ఒకటి ఇస్తున్నాడు 12,500. అది కాక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ఎవ్రీ ఇది ఇస్తున్నాడు. అది కాక ప్రజలకు ఏదైతే మద్దతు ధర విషయంలో కూడా మేము ఫైట్ చేస్తామని మాట్లాడాడు. సరే, సో ఓన్లీ రుణమాఫీ కాకుండా ఆల్టర్నేటివ్స్ కూడా తీసుకొస్తున్నాడు ఆయన. ఆ ఆల్టర్నేటివ్స్ ఏవైతే తీసుకొస్తున్నాడో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. బేసికల్గా దాన్ని మనం పరిగణలోకి తీసుకోగలగాలి. తీసుకొని చంద్రబాబు నాయుడు ఎలా ఆలోచించాలి అంటే, రుణమాఫీ వల్ల ఏదైతే లాభమో నష్టమో ప్రజలకి జరుగుతుందో దాన్ని ఈయన ఎంతగానో కాంపెన్సేట్ చేయగలుగుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి అనేది చూడగలగాలి. బికాజ్ అనేది నేను పాలిటిక్స్కి అతీతంగా మాట్లాడుతున్నాను. ఆయన టీడీపీ, ఈయన వైఎస్ఆర్సీపీ, ఆయన ప్రతిపక్ష నేత, ఈయన అధికార పక్ష ముఖ్యమంత్రి అని నేను మాట్లాడట్లా. మనం పాలిటిక్స్కి అతీతంగా చూస్తే నిజంగా రైతులకు కనుక మీరు న్యాయం చేయదలుచుకుంటే దెర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. అంటే ఎలాంటివి? ఫస్ట్, ఇప్పుడు వీళ్ళు ఏవైతే తీసుకొచ్చారు, రైతు భరోసా అనియండి, లేకపోతే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనియండి, లేకపోతే ఇంకా దెర్ ఆర్ సర్టన్ అదర్ స్కీమ్స్ ఆల్సో దట్ వైఎస్ఆర్సీపీ హస్ కమ్ అప్ విత్. అపార్ట్ ఫ్రమ్ దట్, రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా వితౌట్ ఆ ఇంట్రెస్ట్ భారం రైతుల మీద పడకుండా ఎలా చేయగలుగుతాడు? ఆయన అన్న పద్ధతిలో చేస్తే దిట్ ఈస్ యూజ్లెస్. 5 విడతల్లో నేను ఆయన రుణమాఫీ చేస్తానన్నాడు. దట్ ఈస్ గోయింగ్ టు బి యూజ్లెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు అనుకోండి, ప్రతి విడతకి మీరు ఎంత కడతారు? 20,000 ఇస్తారు. 20,000 మీరు ఇచ్చినప్పుడు 80,000 మీద ఇంట్రెస్ట్ పడదా? 80,000 మీద ఇంట్రెస్ట్ దాన్ని ఎవరు కట్టాలి? మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు 20,000గా ఇస్తారు. ఇంట్రెస్ట్ ఇస్తారా మీరేమన్నా? మరి ఆ ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? అప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా మాఫీ చేస్తావా? పోనీ ఆ క్లారిటీ ఇవ్వాలిగా. సో రుణమాఫీ అనే దానికి క్లియర్ కట్ కండిషన్స్ అండ్ క్లియర్ కట్ అది ఇవ్వకుండా నేను బ్లైండ్గా రుణమాఫీ చేస్తాను 5 తడవల్లో చేస్తానని ఆయన చెప్పాడు. ఫస్ట్ తడవ ఎంత వేసాడండి?
ఫస్ట్ విడత ఎవరికైతే రైతులకు వేసాడో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసాడు ఆయన. అవును. ఆల్ ది లోన్ అమౌంట్ డివైడెడ్ బై 5, దట్ ఈస్ వాట్ హీ హెస్ గివెన్ ఇన్ ది క్రెడిటెడ్ ఇన్ దేర్ అకౌంట్స్. సో ఇంట్రెస్ట్ భారం అవేవి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కావుగా, ఇంట్రెస్ట్ పడిందిగా వాటి మీద. ఆ ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి అంటున్నాను. సో ఇంకోటి ఏంటి అని అంటే, మీరు చేసే 5 విడతలు ఏదైతే మీ స్కీమ్ ఉందో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు, ఐఎమ్ నాట్ ష్యూర్ పర్టిక్యులర్లీ, బట్ ఇఫ్ ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నేను 4 నెలలకోసారో 6 నెలలకోసారో 3 నెలలకోసారి, సరే 3 నెలలకోసారి నేను ఒక విడత మీకు ఇస్తాను అని అన్నాను అనుకోండి, 3 నెలలు అనుకుందాం మనం. ఈ 3 నెలల ఇంట్రెస్ట్ 80,000 మీద ఫస్ట్ పడుతుంది, మళ్ళీ తర్వాత 60,000 మీద పడుతుంది, 60,000 మీద 3 నెలలు, మళ్ళీ 3 నెలలు, మొత్తం 6 నెలల ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇలా క్యుములేటివ్ ఇంట్రెస్ట్ పడుతూ ఉన్నంత కాలం రైతులు ఇంకా ఇంకా రుణ ఊబిలోకి వెళ్ళిపోతారు. ఆ 80,000 వాడు బయట నుంచి తెచ్చుకొని కట్టుకుంటాడుగా. మరి రైతు మాత్రం వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని కట్టుకోరా? అప్పుడు అదేదో 2% 3% బయట నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ తెస్తున్నారుగా. అంటే ఓవరాల్గా యు ఆర్ థ్రోయింగ్ ది ఫార్మర్స్ ఇంటూ డెట్ సైకిల్. ఆ డెట్ సైకిల్లోంచి మీరు బయటికి తీసుకురావాలి అంటే ద ఫస్ట్ అండ్ వెరీ వెరీ ప్రిన్సిపల్ యూ హ్యావ్ టు ఫాలో. ఏంటి ఆ స్టెప్ ఏంటి అంటే, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని ఇమ్మీడియట్గా మాఫీ చేయండి, ఏకకాలంలో మాఫీ చేయగలగాలి. కానీ ఇవాళ ప్రభుత్వం దగ్గర అంత ఫండింగ్ లేదు, ఏకకాలంలో మాఫీ చేయగలిగేటువంటి ఫండింగ్ లేదు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ క్రూషియల్ డెసిషన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ టు టేక్. ఇట్ ఈస్ నాట్ సచ్ అన్ ఈజీ డెసిషన్. ఆయన ఏదో నేను చేశా కాబట్టి నువ్వు చేసేయి అంటే ఎలా చేస్తారండి? నువ్వు చెప్పించేయడానికి కూర్చుంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. నువ్వు రాష్ట్రాన్ని ఒక ఊబిలో పారేసి నీ ఇష్టం నువ్వు ఎట్లన్నా పైకి తెచ్చుకో అంటే, నాకు తాడు కావాలి, గుంజడానికి మనుషులు కావాలి, ఆ తాడు ఊబిలో ఉన్నోడు పట్టుకోగలిగేటువంటి చాకచక్యంగా నేను వేయగలను కూడా కలగాలి కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సమకూర్చుకోవాలిగా. అవేమీ సమకూర్చుకునే టైం కూడా ఆయనకి ఇవ్వకుండా మీరు ఇమ్మీడియట్గా మీరు ఏమైతే చేయండి, నేను నా రుణమాఫీ కూడా నేను ఇచ్చినటువంటి హామీలకు కూడా నువ్వే బాధ్యుడివి అంటే, 5 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలను మీరు పూర్తి చేయలే. మీరు 5 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎలా పూర్తి చేస్తాడు అనుకుంటాడు ఈయన? సో ఇన్ అ వే వాట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇస్, నేనేదో రైతులకు చేశాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు అనేటువంటి ఒక భావన ఏమైనా తీసుకోవడానికి ట్రై చేసి, ఇట్స్ అనదర్ అగైన్ పొలిటికల్ మోటివ్. అక్కడ ఇంకేం కనపడట్లా. నేను అదే అన్నా, నిజంగా రైతులకి మంచి చెయ్యాలి అని అనుకుంటే రుణమాఫీ అంత వర్స్ట్ స్కీమ్ ఇంకోటి లేదండి. రుణమాఫీ అసలు చాలా వర్స్ట్ స్కీమ్. తెలంగాణ సర్కార్ కూడా ఏం చేశారంటే 2014లో రుణమాఫీ ఇచ్చారు, అంతకుముందర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2019లో రుణమాఫీ ఇస్తున్నారు. మీరు ఇచ్చే రుణమాఫీ వల్ల రైతుల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగట్లేదుగా. వాళ్ళు అంటే మీరు ఒకసారి రుణమాఫీ చేసినంత మాత్రాన వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగట్లేదుగా. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా పెరుగుతుంది? పెట్టుబడి సహాయం మీరు చేస్తే, ప్లస్ మద్దతు ధర మీరు ఇప్పిస్తే, వీటన్నిటి వల్ల ఇంకా ఫర్దర్గా సెవరల్ అదర్ స్కీమ్స్, ఫర్టిలైజర్స్ కానీ ఏవైనా సరే, వాట్ ఎవర్ ది అదర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు కలగలుపుగా చేసుకొని అప్పుడు దాంతోపాటు ఇమ్మీడియట్ మెజర్గా రుణమాఫీ చేస్తే ఏమన్నా ప్రజలకి బెనిఫిట్ అవుతుంది. సో ఆయన చేసిన దానికి ఈయన కట్టమండం ఏముంది అని అంటే, నేను అప్పు చేశాను నువ్వు వచ్చి కట్టేయి అంటే అలా ఉంటుంది. అది నేను అప్పు చేసా ఇవాళ, నువ్వు వచ్చి నేను నా అప్పును కట్టేసి నేను బయటికి వెళ్ళిపోతా అన్నట్టుగా ఉంటుంది. సో ఆయన అప్పు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఆయన అప్పు చేశాడు. మీ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా, అడ్మినిస్ట్రేటివ్. హీ డెఫినెట్లీ వాజ్. వి షుడ్ యాక్సెప్ట్ దట్. అదే ఒప్పుకుంటా ఉండి దానికి. అంటే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడటం అనే దాని మీద మీరు దాన్ని ఏ విధంగా తీసుకొని చెప్తారు? ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఆయన నేను చెప్పాను, ఆయన గత ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి నేను స్కీమ్స్ గురించి మాట్లాడట్లా, ప్రభుత్వం నడపడం గురించి మాట్లాడట్లా. 1.5 year నుంచి ఆయన పొలిటికల్గా ఎంత స్ట్యూపిడ్ మూవ్స్ చేస్తున్నాడు అని అంటే, దెర్ ఇస్ నో అసలు ఒక స్టాప్ లేదు. తెలంగాణలో కాంగ్రెస్తో కలవడమే అనియండి, కేంద్రంలో బీజేపీతో బయటికి రావడం అనియండి. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ అనమాట. ఎందుకు చేస్తున్నాడో నిజంగా కూడా చంద్రబాబు నాయుడు అంతటి ఒక అడ్మినిస్ట్రేటర్ లాంటి పనులు చేయకూడదు. ఆయనకున్నటువంటి విజన్ తోటి ఇవాళ ఆయన ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది డిఫెన్సివ్ మెకానిజమ్స్. దీస్ ఆర్ కాల్డ్ డిఫెన్సివ్ మెకానిజమ్స్. నేనేం చేయలేదు,
ఏం చేయాలి మరి ఇప్పుడు జగన్ వచ్చేసి నేను ఏదో చేసేస్తా అన్నాడు అనుకోండి, చేసేస్తున్నాడు అనుకోండి, ప్రజలు మర్చిపోరా చంద్రబాబు నాయుడిని? ప్రజలు మర్చిపోరా చంద్రబాబు నాయుడిని? మర్చిపోతారు. అయిపోయింది, తొక్కేస్తాడు జగన్. మళ్ళీ ఇంకా ఏ రకంగా అయినా తొక్కేస్తాడు జగన్. అలాంటప్పుడు జగన్ జగన్ చరిష్మాతోటో లేకపోతే జగన్ వేవ్లోనో చంద్రబాబు నాయుడు లాంటి వాడు కొట్టుకోపోయి వెళ్ళిపోకుండా ఆయన అడపా ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసందర్భమైనా సరే ఒక మాట చెప్తాను నేను. దాడులు జరుగుతున్నాయి అని కూడా చాలా మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. 2014లో ఏ వైఎస్ఆర్సీపీ, నిజంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో దే షుడ్ నో ది హిస్టరీ ఆల్సో. మీ మీద ఒక దాడి ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరు దాన్ని కౌంటర్ అటాక్ చేయగలగాలి. 2014లో ఎప్పుడైతే అధికారంలోకి టీడీపీ వచ్చిందో 3 నెలల్లో ఎంతమందికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చచ్చిపోయారో వాళ్ళని ఒకసారి హిస్టరీ తీయమని చెప్పండి. It was somewhere around 35 or 37, if I'm not wrong. Though I don't belong to the AP, I know the figures. 37 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్రాస్ ది స్టేట్ పోస్ట్ పోల్ వైలెన్స్లో చనిపోయారండి. అంటే వాళ్ళు చంపారు కాబట్టి మీరు చంపమని నేను చెప్పట్లా. ఇవాళ ఎక్కడెక్కడైతే గొడవలు జరుగుతున్నాయో వాటి ఆథెంటిసిటీ ఏంటి? నిజంగా గొడవలు జరుగుతున్నాయా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? వాటి గురించి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వీళ్ళు పుటప్ చేయగలగాలి. వీళ్ళు అవేమీ చేయకుండా బ్లైండ్గా అరుస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా. అది చేయకూడదు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చాలా సంయమనం పాటించాలి. చాలా సంయమనం పాటించాలి. ఈ మాట నేను అంటే మళ్ళీ మీరు ఐ డోంట్ నో హౌ యూ విల్ టేక్ ఇట్, బట్ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, అందున ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో ఐ థింక్ 10 years ఏమో, దెన్ అగైన్ నౌ ఒక 5 years అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఇవాళ రోజున అధికారం చేతిలో లేకపోతే ఆయనకు కానివ్వండి, ఆయన టీడీపీ శ్రేణులకు కానివ్వండి, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. ఆ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని మీరు ఇగ్నైట్ చేయకూడదు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ వాజిబవి, చాలా వ్యాలిడ్. అన్నేళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవాళ మొన్న 2014లో అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ రోజున 2019లో ప్రతిపక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. సో మనిషికి ఈగో ఉండదా? ఫ్రస్ట్రేషన్ ఉండదా? సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమన్నా ఒకటి అరా ఆయన మాట్లాడితే మీరు దాన్ని ఇంత చాంతాడంత తీయకుండా, ఇఫ్ యూ థింక్, వైఎస్ఆర్సీపీ శ్రేణులకి చాలా క్లియర్ కట్ సజెషన్, ఇఫ్ యూ థింక్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, ప్రూవ్ ఇట్. మాట్లాడండి, బయటకు వచ్చి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించండి. వాళ్ళు అవినీతి చేశారన్నారు కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. వాళ్ళని చేశారో అని చెప్పి మళ్ళీ వాళ్ళు చేసిన తప్పే మీరు చెయ్యొద్దు శాసనసభలో అని నేను వీళ్ళకి చెప్తున్నా. వాళ్ళు ఏ రోజు హౌస్ని కరెక్ట్గా రన్ చేయనివ్వలేదు టీడీపీ వాళ్ళు. జగన్ నోరెత్తంగానే జగన్ అవినీతి పరుడు అన్నారు. వాళ్ళు అవలంబించిన స్ట్రాటజీ ఏంటి? ప్రతిపక్షం నోరు నొక్కడానికి 2014 నుంచి 2019 వరకు వాళ్ళు అవలంబించిన స్ట్రాటజీ ఏంటి? ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి కనుక ఒక మాట మాట్లాడితే నువ్వు అవినీతి పరుడివి, నువ్వు 1000 కోట్లు తిన్నావో 1,00,000 కోట్లు తిన్నావో, ఇదే మాట తప్పించి ఇంకో మాట రాలా వాళ్ళ నోట్లోంచి. వాళ్ళు అది అనగానే లేదు వీళ్ళు కౌంటర్ అటాక్. సో ఒక రకంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా పర్సనల్ వెండటా మీద ఎక్కువ వెళ్ళిపోయింది అసలు మొత్తం కూడా. సో ఈవెన్ అట్లీస్ట్ నౌ, ఎందుకంటే ఫర్ ద పాస్ట్ 10 days వీఆర్ సీయింగ్ ది వర్కింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక నిబద్ధతతోటి, ఒక విజన్ తోటి వెళ్తున్నాడు. శ్రేణులు కూడా అంతే నిబద్ధతతో, అంతే విజన్ తోటి వెళ్ళాలి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతిపక్షాల వాళ్ళు ఖచ్చితంగా రెచ్చగొడతారు. వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ లెవెల్స్లో వాళ్ళు ఖచ్చితంగా రెచ్చగొడతారు. మీరు రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తూ ముందరికి వెళ్ళితేనే ప్రజలకి మంచిది, రాష్ట్రానికి మంచిది.